నమస్కారం, ఏడిఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ సర్వసభ్య కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ కౌన్సిలర్ సమావేశం రోజు రోజుకు మరింత పెచ్చుమీరే విధంగా వీరి వ్యవహారం కొనసాగుతుంది. గతంలో నుంచి ఆనవాయితీగా వస్తున్న రభస నేడు ఒకరిపై ఒకరు విమర్శలతో సమావేశం ఉందని బెంబేలెత్తిచ్చారు. వీరి వ్యవహారం చూస్తుంటే వీరి సమస్యలే అలా ఉంటే ప్రజా సమస్యలు వీరు ఏ విధంగా గట్టెక్కిస్తారో అన్న చందంగా ఉంది. వెంకటగిరి కౌన్సిలర్లో వ్యవహారం పూర్తి వీడియో చూడండి. సర్జరీకి అడ్మిట్ అయ్యాడు ఆయన. మా వెంకటగిరి మున్సిపల్ కౌన్సిలరు మావాడు, మీరు గట్టిగా ఆయనకు కావాల్సిన సహాయం అంతా చేయండి అని చెప్పాక త్వరలో నేను కూడా వస్తానని చెప్పి ఆడ చెప్పడంతో డాక్టర్లు కానీ మల్లారెడ్డి గారి మంత్రి గారి కార్యాలయ పిఎస్లు పిఏలు అందరూ కూడా ఆసుపత్రికి వెళ్ళి కృష్ణమూర్తి గారిని పలకరించడం, డాక్టర్లను తీసుకుపోయి వాళ్ళ అమ్మాయితో మాట్లాడించడం. ఆ తర్వాత ఆయన డిశ్చార్జ్ అయినా కూడా ఆ ఆసుపత్రికి పక్కనే ఒక సర్వీస్ అపార్ట్మెంట్ తీసిచ్చి నెల రోజుల పాటు మీరు ఇక్కడే ఉండండి, మీకు ఏమి కావాలన్నా సకలం ఈ ఆసుపత్రి మిమ్మల్ని చూసుకుంటుంది, మా మేనేజ్మెంట్ ఆ విధంగా మాకు ఆదేశాలు ఇచ్చారు, మీ ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి మాతో రోజు మాట్లాడుతున్నారు, కాబట్టి మీకు ఎలాంటి భయం వద్దు, అన్ని విధాల ఈ డాక్టర్లందరూ మీకు పనిచేస్తారని చెప్పి మేనేజ్మెంట్ అధికారులు డాక్టర్లు రోజు కృష్ణమూర్తి గారిని పలకరించడం, ఆయన ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నాను. నేను కూడా 3 సఫాలు కృష్ణమూర్తి గారి అమ్మాయితో మాట్లాడాను. మొదట కృష్ణమూర్తి గారి ఫోన్లో మాట్లాడడానికి అవకాశం లేదు, ఆయన సరిగా మాట్లాడే శక్తి కూడా లేదు కాబట్టి వాళ్ళ అమ్మాయి అన్ని విషయాలు చెప్తూ వచ్చింది. తర్వాత ఒక 5-6 రోజులైంది. మొన్న కృష్ణమూర్తి గారి ఫోన్లో ఆయనే మాట్లాడాడు స్వయంగా. ఆరోగ్యం మెరుగుపడుతుంది సార్, మెడికల్ కాలేజీ వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు, మంత్రి గారి కార్యాలయం వాళ్ళు, డాక్టర్లు అందరూ మీరు వచ్చి చెప్పారని చెప్పి వచ్చి పరామర్శించిపోతున్నారు. నాకు కావాల్సినవి అన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు, నాకు ఆరోగ్యం మెరుగుపడుతుంది, త్వరలోనే నేను మిమ్మల్ని కలవడానికి వస్తానని ఆయన చెప్పినప్పుడు, మరి తొందర ఏం లేదు బాబు, మీరు ఒక నెల రోజులైనా అక్కడ ఉండి పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి, మధ్యలో మేమే వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తాం, పర్వాలేదు, మేమందరం కూడా మీ ఆరోగ్యం మెరుగుపడాలని భగవంతుడు కోరుకుంటున్నామని చెప్పి ఆయనకి ధైర్యం చెప్పి ఆయనకి అన్ని విధాల సౌకర్యవంతంగా ఉండే విధంగా ఇవాళ కృష్ణమూర్తి గారి ఆరోగ్యం మెరుగుపడాల్సిన దానికి అన్ని చర్యలు తీసుకుంటాం. పరిశీలకుడిని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ఇవ్వడం జరిగింది. ఆ పరిశీలకులు ఎవరైనా అధ్యక్షత ఉన్నటువంటి మరి భానుప్రియ గారి నాయకత్వంలో మీరందరూ పూర్తి చేసి వెంకటగిరి అభివృద్ధికి ఏం కావాలనే దాని మీద ప్రతి ఒక్కరూ దృష్టి సారించండి, తప్పనిసరిగా అందరం కలిసి పనిచేసుకుందామని చెప్పి ఎవరికి తీసిపోరు, ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు, అందరం ఒక్కటే అన్న భావంలో ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తే నిజంగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకి, ఈ పట్టణ ప్రజల్ని, మనల్ని నమ్మి విశ్వసించి మనల్ని అందరినీ ఈ యొక్క స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళకి న్యాయం చేసేదానికి అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై. అన్ని అభివృద్ధులు అన్ని వార్డులకు ఒకటే చేయాలా అంటున్నారు. ప్రతిసారి మా వార్డులో చేయడం లేదు కదా, మా వార్డులో ఎందుకు అభివృద్ధి కావడం లేదు? ఇంత మటుకు దానికి చెప్పండి. వచ్చిన ఆయన కూర్చోవాలి కదా, కూడా మాట్లాడారు. గౌరవ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి, వ్యక్తిగత అంశాలకి వెళ్ళకండి, దయవచ్చి కౌన్సిల్ సమావేశం ప్రారంభిద్దాం. మా లక్ష్మి గారు లక్ష్మి గారు ఉండండి. మా వాహిదా గారు, కౌన్సిలర్ వాహిదా గారు, మనము ఒక వాటర్ రిజర్వేషన్ అంటే చెరువులో పునరుద్ధరణ పంపించడం జరిగింది. వాటిల్లో 5 చెరువుల్లో పోల్చుట్టు గుంట ఒక్కదాన్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. చెప్పేది నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. రోడ్లు ఎట్టున్నాయి? రోడ్లు బాగున్నాయా? మా వాటర్ వచ్చి చూడండి, రోడ్లు ఎట్టున్నాయో.
చెప్పిస్తామా, అదే అవసరం లేదు, చెప్పిస్తాను. జమీన్ ఎక్కడ అది తెచ్చి చూపించి తర్వాత నా వార్డు గురించి ఏ వార్డులో ఎంత వర్క్స్ పెట్టింది, ఏ గ్రాంట్ కింద అనేది కూడా 19th వార్డు కదా. 19వ వార్డు నుంచి 4 గ్రాంట్స్ కి సంబంధించి 5 వర్క్స్ 96 లక్షలతో పెట్టి ఉన్నామా. అవి వర్క్ జరగాల్సింది. అది అడిగితే మీరు ఎందుకు చేయించలేదు? నేను చేస్తాను సార్, నేను చేపిస్తాను సార్ అని చెప్పాను. మీరు ఎందుకు నాకు ఇవ్వలేదు వర్క్? నేను చేపిస్తానని ఎన్నిసార్లు మీకు చెప్పాను? మా గౌరవ కౌన్సిల్ సభ్యులు ఒకటి గుర్తుంచుకోవాలి, కౌన్సిలర్స్ గా ఇవ్వరు, మీ వార్డుకి ఇస్తారమ్మా. వీరారెడ్డి మీకు కనిపించాలని ఏం లేదమ్మా. కాంట్రాక్టర్లు ఆన్లైన్ లో టెండర్స్ వేసుకుంటారు, ఆన్లైన్ లో టెండర్స్ వేసుకుంటారమ్మా. ఆన్లైన్ లో వచ్చినవి వీరారెడ్డి వేయచ్చు, ఇంకొకరు వేయచ్చు, ఎవరైనా వేయచ్చు. కాంపిటీషన్ ఫీల్డ్ లో ఎవరైనా వేయచ్చు. ఏ కాంట్రాక్టర్ కి ఎలిజిబుల్ ఉంటుందో ఆ కాంట్రాక్టర్ వేస్తాడమ్మా. ఆ కాంట్రాక్టర్ వేసి వర్క్ స్టార్ట్ చేస్తారు. కొన్ని గ్రాంట్ ఇష్యూస్ ఇలాంటి వాటిల్లో ఏదైనా స్టార్ట్ చేసి పోవచ్చు. కొన్ని వాటిల్లో జరిగిండొచ్చు, కొన్ని వాటిల్లో జరగకపోయింది. వాళ్ళకి చెప్తున్నాను, నోటీస్ ఇష్యూ చేయండి, వాళ్ళ దగ్గర వర్క్స్ క్లియర్ చేయించండి చెప్పుకున్నాను. ఇటు ఆ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, గ్రాంట్ అవైలబిలిటీ ఉన్నాయి, ఏ గ్రాంట్స్ వర్క్స్ అయితే ఉన్నాయో క్యాన్సల్ చేసిన వర్క్స్ ఏది నేను చెప్పలేదన్నా. క్యాన్సల్ వర్క్ ఏది కూడా మనం చెప్పలేదు. ఇది ఏ వర్క్ కూడా సంవత్సరంలో ఇప్పుడు వరకు మిగతా వార్డులు కానీ అన్ని వార్డులు కూడా చూస్తున్నట్టు మా వార్డు ఎంత పెట్టారు, ఎంత వర్కులు పెట్టారు చెప్పండి ఒకసారి. మీ వార్డు కూడా ఉంది, 21 వార్డు కూడా ఉంది. మనం క్యాన్సల్ చేసిన వర్కులు ఉన్నాయన్నా. మనం క్యాన్సల్ చేసిన వర్కులు లాస్ట్ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఏదైతే గ్రాంట్ రాలేదు లాస్ట్ 2018-19 కి సంబంధించినవి ఉన్నాయని చెప్తున్నా, లేవని చెప్పట్లేదు. మనం మీరు క్యాన్సల్ చేసిన వర్క్స్ అంటున్నారు. ఆ క్యాన్సల్ చేసిన వర్కులు 2018, 19, 17 మన అధికారులు అడిగితే రెవెన్యూ ప్లస్ మున్సిపల్ ఆర్ఐడి చెప్తే ఏమేమి ఉందని దాన్ని బట్టి ఒక షేప్ తీసుకొచ్చి ఒక ఆర్కిటెక్చరల్ ప్లాన్ చేద్దాం. అయితే నేను ఒక ఈ టౌన్కి సరిపడే ట్రాక్ తర్వాత పార్క్ డెవలప్మెంట్ మనం చేయొచ్చు. ముందు దీంతో స్టార్ట్ చేద్దాం, తర్వాత ఇంకోటి పెద్దది పోలీస్ సెంటర్ ఉంటానండి, దానికి తర్వాత వెళ్దామని చెప్పి అనుకున్నాం. అది కొంత వర్క్ చేసి ఆపేశారు. ఇది అసలు ఇంతవరకు మొదలు కాదు. ఈ ట్రస్ట్ వాళ్ళేమో సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు ఒక విగ్రహం పెట్టుకొని ఇంతవరకే చూస్తారు. ఇదిగో బేసవారంలో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఇదంతా మనం వాళ్ళ మున్సిపల్ని తీసుకొని దీనన్నీ కూడా డెవలప్ చేద్దాం. దీని మీద ఇప్పుడు ఎంత వెడల్పు వస్తుంది బళ్ళు, దాన్ని బట్టి ఆర్కిటెక్చరల్ డిజైన్స్ రావాలి. సో అందుకని నిన్న జరిగిన సర్వే రిపోర్ట్ ఇది. ఈ సర్వే చేసిన దాంట్లో ఎవరెవరు పాల్గొన్నారయ్యా? మున్సిపాలిటీ, మున్సిపల్, రెవెన్యూ అధికారులు లేరు కదా. ఇరిగేషన్ వాళ్ళు వచ్చారా? దాని ముందు ఇవంతా డిస్కస్ చేస్తే లాస్ట్లో R&D వచ్చారు. మున్సిపల్ వాళ్ళు చెప్పండి, మీ సర్వేలో మీరు చూసింది ఈ బ్యాక్ చెరువు ల్యాండ్ వచ్చేసి 40 కంటిన్యూ అవుతుంది, తగ్గుతూ వస్తుంది. 30 నుంచి ఈ చివరికి వచ్చేసరికి 12 అడుగులు ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 6 అడుగులు చెరువు ల్యాండ్ వస్తుంది. తర్వాత ఇరిగేషన్ వాళ్ళు చెప్పాలి. కవరేజ్ ఉంది. బండు కూడా క్రాస్ అయ్యి ఉంటుంది. 3-4 మీటర్లు పోయింటుంది, మిగతాది మన సైడ్ అదనంగా కావాలి సార్. ఈ బిల్లు వరకు ఆ కార్నర్ వరకు అయితే మార్చుకోవటాలు మీరు ఎక్కడ మార్చడం? ఇప్పుడు మార్చలేదంటే ఇప్పుడు ఇక్కడ మార్చడము కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు ఎవరు కూడా వర్క్ మార్చలేదు. లోకల్ ఆ కౌన్సిలర్స్ ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో మీరు రిక్వెస్ట్ మళ్ళీ పెండింగ్ పెట్టి ఆపేసి సంవత్సరం నుంచి మళ్ళీ అక్కడ పెండింగ్ లో ఉందా?
ఆపడమే ఎన్ని పెట్టారు ఆ రోజు? మా ఒక్క వర్క్ కాదు పెట్టింది, తీసుకొని ఒకసారి చూడండి ఎన్ని వర్కులు పెట్టారు. అన్ని వర్కులు పెట్టిన రోజు మా ఒక్క వర్క్ ఇప్పుడు మీకు అలా ఇది కాలేదా? టెండర్ రాలేదా? అబ్బాయి వస్తాడు, నేను చైర్మన్ గారు కూడా అబ్బాయి కూడా ఇన్ఫార్మ్ చేశాను. నాకు అర్థమైంది, వస్తాము. ఎవరైతే ఖచ్చితంగా జెన్యూన్ గా ఎన్నిసార్లు చెప్పినా అదే ఆన్సర్ చెప్తున్నాను. జెన్యూన్ గా ఉన్న ప్రతి ఒక్క మగ్గాన్ని కూడా ఎలిజిబుల్ చేయిస్తాం, దాంట్లో ఎటువంటి డోకా లేదు. బట్ జెన్యూన్ లేనిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలిజిబుల్ చేయలేము. ఏదైతే వాస్తవంగా చేనేత పైన ఉండి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి అన్యాయం చేయకుండా వాళ్ళందరికీ కూడా ఎలిజిబుల్ చేస్తామా. దాంట్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఫెయిల్ కావాల్సిన అవసరం లేదు. అది మా బాధ్యత, అది మేము చేసే బాధ్యత మాది. మేము ఖచ్చితంగా చేయిస్తామా. ఓకే. అలాంటప్పుడు మమ్మల్ని ఇక్కడ కౌన్సిల్ మీటింగ్ రమ్మని చెప్పడం ఎందుకు? మాకు ఇక్కడ కూర్చొని పెట్టేసి మీరేదో 4 మాటలు చెప్పి మేము వెళ్ళిపోవడం ఎందుకు? గతంలో జరిగిన వాటికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? మా ప్రమేయం లేకుండా మీరే నిర్ణయం తీసుకునేటప్పుడు కౌన్సిల్ మీటింగ్ ఎందుకు సార్? ఇప్పుడు దాని గురించి చర్చ జరగడం లేదు. గతంలో మేము ఏవైతే అబ్జెక్షన్ పెట్టామో వాటి గురించి చర్చ జరగడం లేదు. కొత్తగా మళ్ళీ ఒక అజెండా వచ్చేస్తుంది. మీరు గబగబా చదివేస్తారు, మీరు వెళ్ళిపోతారు. మళ్ళీ 2 నెలలుగా 3 నెలలుగా మనం కలుస్తూ ఉంటాం. ఈ అజెండా ఏది ఆమోదం చేయండి. 25 వార్డులకు సమానంగా నెక్స్ట్ 5వ తేదీ పెట్టండి. మీరు మీటింగ్ 5వ తేదీ పెట్టి సమానంగా పెట్టండి వర్కులు. అప్పుడు మీరు అజెండా ఎక్కడ తీర్మానాలు చేస్తారు? మా కౌన్సిల్లో లేకుండా ఎక్కడ కూడా తీర్మానాలు చేసుకుంటారు. అన్ని వాటిలో మీరు క్లియర్ గా పెట్టిన తర్వాత పెట్టండి. ఏ వాటిలో ఎంత డెవలప్ చేసాం, ఈ వాటికి ఎంత కేటాయించాం, ఆ వాటికి ఎంత కేటాయించాం. ఇప్పుడు మేము కనీసం ఒక వర్క్ కూడా చేసుకునే లేదంటే మేము అసలు ఏ పార్టీలో ఉన్నాం, అధికార పార్టీలో ఉన్నావా, ఏ పార్టీలో ఉన్నది మాకే అర్థం కావట్లేదు. మీకు దగ్గర కూడా ఎన్నోసార్లు వచ్చి రిక్వెస్ట్ చేసాం, వస్తే పెడతామన్నారు. ఇప్పుడు ఏదో వచ్చినాయి, ఇప్పుడు ఏదో అమౌంట్ మార్చేదానికి వచ్చింది, మార్పులు అనేది వచ్చింది. గ్రాంట్ రాలేదు. అక్కడ ఉన్నది కానీ ఇంకోటి కానీ ఏదైనా వచ్చినప్పుడు అబ్జెక్షన్ వచ్చింది. అబ్జెక్షన్ వచ్చిన తర్వాత మీరు మారుస్తున్నారు. మార్చినప్పుడు అబ్జెక్షన్ ఉన్నప్పుడు ఏదో మీరు మారుస్తున్నారు. అవును, మార్చినప్పుడు ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు ఇక్కడ ఏ వార్డులో కూడా కొన్ని వార్డులు అసలు ఏమీ లేవు కాబట్టి డెవలప్ పెట్టలేదు కాబట్టి ఇప్పుడు అటువంటి పెట్టి ఇప్పుడు వచ్చిన ఈ 5 months లో నేను వచ్చిన 5 నెలల్లో కూడా ఎక్కడ కూడా గ్రాంట్లు స్పెసిఫిక్ గా ఏ వార్డుకు పెట్టలేదు, ఏ గ్రాంట్ కూడా మనకి రాలేదు. ఇప్పుడు నేను వచ్చినాకనే ఇంకెవరిని అడగాల, ఏం చేయాలా? ఇప్పుడు గ్రాంట్ వచ్చి ఉంటే మనం డెవలప్మెంట్ వర్క్ పెట్టాల్సి ఉంటుంది. గ్రాంట్ లేనప్పుడే స్పెసిఫిక్ గా ఏ వార్డులో కూడా మనం పెట్టడానికి ఏం లేదు కదా. ఈ కౌన్సిల్ లో కూడా స్పెసిఫిక్ గ్రాంట్ ఏం లేదు. ఇది వచ్చిన ముందు లేని వార్డులు పెడతారా పెట్టరా మాకు చెప్పారంటే మేము వస్తాం. లేదంటే ఎందుకు వచ్చి రావడం, మేము వచ్చి ఊరికి సంతకాలు పెట్టడం పోవడం, మేము వచ్చిన అవతల పార్టీ వాళ్ళు విమర్శిస్తుంటే ఈ రోజు కూడా మేము చెప్పుకున్న దాన్ని కూడా దిక్కు లేకుండా పోతున్నాం. మాకు మేము పార్టీల అధికారుల నుంచి ఉంచినప్పటి నుంచి ఉన్నప్పుడు కూడా ఉంటే అవతల నుంచి వచ్చిన ఇది వచ్చిన వారికి పనులు జరుగుతున్నాయి, ఇక్కడ జరగకుండా పోతుండే. మేము ఎవరు చెప్పుకోవాలా? అవతల పార్టీ వాళ్ళు మమ్మల్ని రాలేసా, ఎవరితో చెప్పుకోవాలా? ఏం చేయాలా మేము? ఒక చిన్న మాట, ఎంకరేజ్మెంట్ విషయంలో మొన్న మిమ్మల్ని కలిసాను నేను. సార్ మీరు మొదలు పెడితే ఆపకూడదు, మొత్తం ఎంకరేజ్ చేసే పని అయితే చేయండి, లేకపోతే చేయొద్దు అన్నాను. ఒక విషయం మళ్ళా ఆ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అది మీకు సార్ కూడా చెప్పారు, ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. మీరేం చెప్పారు? ఈ రోజుకి రాలేదు, దాని గురించి పట్టించుకోలేదు అంటే మీరు చెప్తే పట్టించుకోరా? ఎమ్మెల్యే గారు చెప్పారు కదా, అదే పట్టించుకోండి. మీరు ఆ మాట అనకండి, మీరు చెప్తే పట్టించుకోలేదని మీరు ఫోన్ చేసి నన్ను పిలిపించిన వెంటనే వచ్చి ఎక్కడ వచ్చేసారు? ఎన్నిసార్లు చేశాను ఆ రోజు మీకు ఫోన్? సరే ఆ రోజు అయిపోయింది. తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలిసిన తర్వాత సార్ మేము చెప్తే మీరు యాక్షన్ తీసుకోకపోయినా సాక్షాత్ ఎమ్మెల్యే గారు చెప్పారు కదా, మీరు వచ్చి యాక్షన్ తీసుకోండి అన్నారు కదా. ఈ రోజు కనీసం మన మున్సిపాలిటీ సిబ్బంది ఎవరైనా ఒక్కళ్ళనే వచ్చారా? ఆల్రెడీ చూసున్నామా, వచ్చినాము చూసినాము ఆల్రెడీ. చూసేస్తారు, మీరు ప్యాచ్లు వేసేస్తారు, గుంటలు పూర్తి చేస్తారు, మాకు సంబంధం లే. మేము వాటిలో మనుషులం కాదు. మేము మీరు వచ్చి చెప్పిందే కదా ఆల్రెడీ. మీరు వచ్చి చెప్పింది జరుగుతుంది. ఇప్పుడు నా వాటిలో బ్యాచ్ చేయాలంటే కనీసం మమ్మల్ని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాలా? వాళ్ళ ఇష్టం. వాళ్ళకి సంబంధించిన ఒకడు వస్తాడు, చేస్తాడు, వెళ్ళిపోతాడు.
లక్ష్మ మాట్లాడబోయా నువ్వు మాట్లాడావు ఆ మాట్లాడి నాతో మాట్లాడు ఒక విషయం అమ్మా, మాకు 3, 4, 5 వార్డులకు సంబంధించి చేనేత క్లస్టరు, భావనారుషి చేనేత క్లస్టరు దాని గురించి గౌరవ సభ్యులందరూ కూడా వినండి. విషయము శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ వారి దగ్గర నుంచి. అయితే దాంట్లో 2 ఎంప్లాయీస్ కూడా అపాయింట్ చేశారు. అది 2 సంవత్సరాల ప్రాజెక్టు. అయితే 2 అధికారులను రిక్రూట్ చేయడం జరిగింది. ఆ 2 అధికారులు కూడా అపాయింట్ అయిపోయారు. తర్వాత అవన్నీ సెట్ చేసుకొని ఇంతవరకు 3వ వార్డులో కానీ 4వ వార్డులో కానీ 6వ వార్డులో ఏమో నాకు తెలియదు. కొద్దిమందికి కూడా కనీసము ఒక క్లస్టర్ వచ్చిందని చెప్పేసి ఆ అధికారులు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. ఒక్కరు కూడా చెప్పలా. కనీసం స్థానిక ప్రజాప్రతినిధులైనటువంటి కౌన్సిలర్లు కూడా ఏమా 3వ వార్డులో మీకు చెప్పారమ్మా, నాకు కూడా చెప్పలా. 6వ వార్డు విషయం మరి ఆయనకి చెప్పారు లేదో నాకు తెలియదు. ఈ 3 వార్డులకు సంబంధించి మేజర్గా మగ్గాలు 3, 4 వార్డులు ఉన్నాయి అక్కడ. మొన్న లాస్ట్ టైము హెచ్ఎస్ఎస్ స్కీమ్ కింద జాకార్డ్ మిషన్లకి వాటికి అప్లై చేసుకోమని చెప్తే దానికి సంబంధించిన అధికారి 6వ వార్డు సచివాలయంలో కూర్చొని వచ్చి ఇక్కడ చూసుకోండి, మీరు ఇక్కడ చూసుకోండి అని చెప్పని చెప్పాడే తప్పనిచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇంత మీ కాంట్రిబ్యూషన్ 10% కట్టాలి, గవర్నమెంట్ 90% ఇస్తుంది, మనకు ఒక చేనేత క్లస్టర్ భావనారుషి చేనేత క్లస్టర్ అనేది ఒకటి శాంక్షన్ అయింది అనేసి కనీసం కూడా చెప్పలేదు మా అబ్బాయి ఒక అధికారి దానికి సంబంధించి. ఆ విషయము నేను మా వార్డులో హెచ్ఎస్ఎస్ స్కీమ్కి 116 మందికి మగ్గాలకి గతం ఫిబ్రవరిలో నేను పెడితే ఒకవేళ అందులో ఏమైనా వచ్చాయని చెప్పేసి కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే అసలు అది ఏ స్కీమ్ కింద పెడుతున్నారు, ఏ స్కీమ్ కింద తీసుకుంటున్నారు, అసలు ఆ వచ్చిన అధికారి ఎవరని చెప్పి నాకు అర్థం కాక నేను హ్యాండ్లూమ్ ఏడీ గారికి ఫోన్ చేశానమ్మా. ఫోన్ చేస్తే ఆయన అప్పుడు ఆ అధికారికి చెప్పాడు. అప్పుడు ఆ అధికారికి నేను స్వయంగా ఫోన్ చేసి అడిగితే అసలు కనీసం నాకు ప్రజాప్రతినిధిగా కూడా భావనారుషి చేనేత క్లస్టర్ అనే విషయమే ఇంతవరకు చెప్పలా పెట్టిందమ్మా నాకు. అంటే ఒక చేనేత వర్గానికి సంబంధించిన ఒక కౌన్సిలర్ గా వాళ్ళ కోసం కాకుండా ఆయన సొంత డబ్బులు ఇచ్చి అందరికీ చేస్తా ఉన్నాడు. అమ్మా ఈ చేనేత క్లస్టర్ గురించి మీకేమన్నా తెలుసా మా చైర్మన్ గారికి ఏమన్నా? చేతికి ఇచ్చి కానీ లేకుంటే ఎవరు చేతన ఎంక్వైరీ చేయరు. వాళ్ళకి ఎటువంటి ఆర్డర్స్ వచ్చాయో వాళ్ళు ఏ విధంగా ఎంక్వైరీ చేయాలని వాళ్ళకి గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారమే వాళ్ళు చేసుకుంటూ వస్తారు. కానీ కౌన్సిలర్స్ కి చెప్పాలని ఏమీ లేదు. లేకపోతే వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చిన ప్రకారం ఎంక్వైరీ చేసేటప్పుడు కానీ వారి కౌన్సిలర్ గారి సహకారం అయితే తీసుకోవచ్చు. అమ్మా మీరు చెప్పేదానికి కనీసం స్థానిక ప్రజాప్రతినిధులకి తెలియచెప్పే అవకాశం లేదని చెప్తారమ్మా మీరు? నేను లేదని చెప్పడం లేదు సార్. వాళ్ళు
ఇస్తారు, దాని ప్రకారమే వారు ఎంక్వైరీ చేసుకుంటారు, దాని ప్రకారమే వారు అలాట్ చేసుకుంటూ వస్తారు. అలా చేస్తారు. మీకు ఇక్కడ రాలేదు అనేసి అంటే మీరు వెళ్ళి చెప్పడమో కానీ చేయడమో చేస్తే అప్పుడు మీకు ఇక్కడికి వీళ్ళకి ఎందుకు రాలేదు అనేసి వాళ్ళు చెప్పగలుగుతారే కానీ మిమ్మల్ని పెట్టుకునే చెయ్యాలని వాటికి ఇట్లా రూల్స్ ఏమి ఉండవు. సరే వెంకటగిరి నడిగుడ్డులో వెంకటగిరి మున్సిపాలిటీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ లో జరుగుతూ ఉంటే పబ్లిక్ గా ట్రాక్టర్ పోతా ఉంటే దానికి సంబంధించినటువంటి అధికారులు సిబ్ అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ కనీసం పట్టించుకోలేదు, పబ్లిక్ గా తీసుకొని వెళ్ళిపోతున్నారనంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామమ్మా. మీరు ఒకసారి గమనించండి. నేను ఒకటే చెప్తున్నాను, మీరు కన్నా మన మున్సిపాలిటీ తరఫున మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో మీరు దానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఈ రోజు రేపు లోపల మీరు లెటర్ పెట్టండి అమ్మా. నా రిక్వెస్ట్ అది. ఎందుకంటే మనం మన మున్సిపాలిటీ వనరుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ అధికారి దాని మీద స్పందించకుండా పబ్లిక్ గా అన్ని వందల ట్రక్కులు ఎవరన్నా ఇంటికి అవసరమై ఒక్క ట్రక్కు కానీ పెట్టుకోవాలని జోడించుకుంటే వాళ్ళ మీద గబుక్కులు పట్టుకుని వాళ్ళ మీద కేసులు రాసేస్తారు వాడి ఇంటి అవసరానికి. కానీ లేఅవుట్ లో 100 ట్రాక్టర్లు 200 ట్రాక్టర్లు తోలేసి ఒక్కొక్క ట్రక్ వచ్చి 25 వార్డులో ఏ వార్డులో లేనంత మాఫియా 4వ వార్డు జరుగుతా ఉంది. 4వ వార్డులో తూర్పు వైపు పెడితే కదా ఇటు సైడ్ 3వ వార్డు బార్డర్ ఉంటుంది. ఇటు సైడ్ ఎంత ఆక్రమణ ఉన్నాయి తెలుసా? 100 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమిస్తున్నారు. కనీసం ఒక్క అధికారి కూడా దృష్టి సారించాల. ప్రజాప్రతినిధులుగా మేమైతే అరవడమే తప్పనిచ్చి దీని మీద దృష్టి పెట్టడం లేదు. దీనికి స్పెసిఫిక్ గా నేను లెటర్ రూపంలో కూడా కమిషనర్ గారికి నేను తెలియజేస్తాను. ఇప్పుడే తెలియజేస్తాను. ఎవరెవరు ఆక్రమణ దురాక్రమణలు అయినాయో అవి కూడా తెలియజేస్తాను. అలాగే సార్ కుమ్మరగుంటలో శ్మశానం దగ్గరే చెరువు ఏటి ఒడ్డును కూడా ఒక వ్యక్తి ఆ స్థలాన్ని మొత్తం ఆక్రమించేసేసి, అది కూడా ఇప్పుడు రాసుకొని ఉన్నాను మీకు అందిస్తాను కూడా, స్థలం ఆక్రమించేసి అక్కడ ఇటుకబట్టి వ్యాపారం చేస్తున్నాడు. అయితే నేను అనేది ఒకటే, ఎక్కడైనా పాలకేంద్ర సెంటర్లోనో ఇంకొక దగ్గరలోనో ఎవడన్నా బతకలేక జాడ స్థలం బండి పెట్టుకుంటే మాత్రమో వాడి మీద మనం ఒంటి కాలు మీద పోతాం. నువ్వు తెల్లారగలిగే సాయంత్రం కల్లా ఈ బండి తీసేయాలి, లేకపోతే నీ బండి ఎత్తులు మున్సిపల్ ఆఫీస్లో పెడతామని వాడు బతకలాగా చేస్తున్నాడు సార్. అది కానీ మన కళ్ళ ముందరే కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి స్థలాలు కబ్జాలకు గురైతా ఉంటే కనీసం మనం ఏమాత్రం పట్టించుకున్నాం చెప్పండి? ఎన్ని ఉన్నాయి అసలు? ఆ విధంగా మన 4వ వార్డు చాలా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది సార్. ఇది నోట్ చేసుకోండి దాని గురించి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన మున్సిపల్ పరిధిలో ఇటుక బట్టి వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు. మన మున్సిపల్ పరిధిలో ఎవరైనా కూడా ఇటుక బట్టి వ్యాపారం చేయించాం సార్. కమిషనర్ గారు ఇటుక బట్టి వ్యాపారం ఇది కూడా నోట్ చేసుకోండి. నేను ఇప్పుడు అరిచేసి వెళ్ళిపోను. మళ్ళీ ఈ పాయింట్ మీద నేను ఖచ్చితంగా రేపైనా మీ దగ్గర కొంచెం వివరణ తీసుకుంటాను. నెక్స్ట్ టైం మళ్ళా కూడా నేను ఖచ్చితంగా అడుగుతాను సార్. వివిఆర్కే యాచోతుల వారు ఆయన 1994 సంవత్సరం నుంచి 1999 సంవత్సరం వరకు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన సొంత నిధులతో అప్పట్లో 1998 నవంబర్ నెలలో తారక రామ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించారని చెప్పేసి ఈ సభాముఖంగా వెంకటగిరి ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే ఆ తర్వాత అదే తారక రామ క్రికెట్ స్టేడియంకి చాలా మంది పెద్దలు ఎంపీలుగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి వెంకటస్వామి గారు, తర్వాత ప్రస్తుత గూడూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వరప్రసాద్ గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు వారు, అలాగే సీఎం రమేష్ గారు ఆయన రాజ్యసభ సభ్యులు, తర్వాత ఇప్పుడు మన నెల్లూరు జిల్లా అధ్యక్షులు మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వారి యొక్క నిధులతో దశల వారీగా దాన్ని అభివృద్ధి పరచడం జరిగిందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. తారక రామ క్రికెట్ స్టేడియాన్ని వెంకటగిరి సంస్థానాధీశులు వెంకటగిరి పెదరాజా గారే ప్రారంభించారు. వారే 1998 సంవత్సరంలో దాన్ని స్టార్ట్ చేశారని చెప్పేసి కూడా తెలియజేసేందుకు నేను గర్వపడుతున్నాను. ఎందుకనంటే చరిత్ర అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. అలాగే మా వార్డులో 4వ వార్డు వెంకటగిరి మున్సిపాలిటీలో అతి పెద్ద స్లమ్ ఏరియా ఇది. దయవచ్చి మీడియా మిత్రులందరూ కూడా ఈ విషయంలో నాకు సహకరించండి. ఇందాక మన గౌరవ శాసనసభ సభ్యులు లైట్లు లేవు అని చెప్పి ఒక్కొక్క వార్డులో ఉన్నటువంటి లైట్లు ఇన్ని స్తంభాలు ఖాళీలు అని చెప్పారు. కానీ 123 స్తంభాలు ఖాళీగా ఉన్న వార్డు మాది. అన్ని స్తంభాలు ఖాళీలు ఎక్కడా లేవు. దీన్ని బట్టి మీరు దయవుంచి అర్థం చేసుకోండి. కానీ ఆ రోజు మన శాసనసభ సభ్యులు రామనారాయణ రెడ్డి గారు
ఎంతో అభిమానంగా 4వ వార్డుకి 1,70,00,000 రూపాయలు వర్కులు పెట్టారు. పెడితే ఈ రోజుకి ప్రారంభం కాల. నా పక్కన ఉన్నటువంటి 3వ వార్డుకి చేశారు, నా పక్కన ఉన్నటువంటి ఆ పక్క 6వ వార్డుకి చేశారు. కానీ 4వ వార్డులో మాత్రం ఇంతవరకు వర్క్ చేయలే. మరి దీని వెనకాల ఏ శక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో నాకైతే నా మనసాక్షికి తెలుసు. తెలియదని మాత్రం అనుకోవద్దు. అయితే 14th ఫైనాన్స్ కింద 70 లక్షల రూపాయలు పోయినాయి. ఇకపోతే ఇంకా స్పెషల్ గ్రాంట్ కింద 1 కోటి రూపాయలు ఉంది. ఇప్పటి వరకు ఒక్క పని కూడా ప్రారంభించలేదు. పైపెచ్చు నా మీద సెటర్ వేయడము, జనాలకి సర్వీస్ చేయడం ఒకటే కాదు, డెవలప్మెంట్ కూడా చేయాలి, సత్తా ఉంటే చేయాలి అనే మాటలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను, జనాలకి సర్వీస్ అయితే చేయగలం కానీ సత్తా నిరూపించుకోవడం నేను ఏమైనా కుస్తీ ఫైటర్ని కాదు. నాకు అంత సత్తా లేదు. ఏదైనా ఉంటే ఎవరైనా అడుక్కొని వాళ్ళ కాలు పట్టుకొని నా వాటిని డెవలప్మెంట్ చేయమని నేను అడుక్కోగలే కానీ నేను కుస్తీ ఫైటింగ్లో పోలేను. కాబట్టి దయవుంచి సభ్యులందరూ కూడా అర్థం చేసుకుంటే కోరుచున్నాను. పక్క వార్డులో డెవలప్మెంట్ పని జరగకపోతే పక్క వాళ్ళందరూ కూడా మన సాటి వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు కాబట్టి వాళ్ళందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకొని తలా ఒక చెయ్యేసి మనిషికి లిఫ్ట్ ఇవ్వాలి. అది వదిలేసి పొద్దున్నే సాయంత్రం దాకా 4వ వార్డు దున్నేస్తాను, నా చేతికి ఇస్తే లేపేస్తానని చెప్పి మాటలు కూడా వస్తా ఉన్నాయి. నేను వింటున్నాను. 4వ వార్డుకి నిన్న మిమ్మల్ని తీసుకెళ్ళాను, నేను అక్కడ కమిషన్ గారిని తీసుకెళ్లాను. 3వ వార్డు పరిధిలో సిమెంట్ రోడ్ వేశాడు. 4వ వార్డు పక్కన ఖచ్చితంగా 10 మీటర్లు కూడా జాయింట్ లేదు, దాన్ని వదిలిపెట్టారు. మీ అందరికి చూపించానా లేదా సార్? అమ్మ చూపించానా లేదమ్మా? చూసాము. తర్వాత వచ్చే గ్రాంట్స్ లో పెడతామని కూడా చెప్పారమ్మా. నేననేది ఏంటంటే ఈ లోపల జరగాల్సిన నష్టం నాకు జరిగింది. కాబట్టి నా 4వ వార్డులో ఈ డెవలప్మెంట్ సంబంధించి నేను కౌన్సిలర్గా నిద్రాహారాలు మాని ఈ సందర్భంగా నేను మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. నిద్రాహారాలు మాని నా విలువైన సమయాన్ని ప్రజల కోసం ఇచ్చి పాటుపడగలనే కానీ కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి పెట్టి నేను శక్తి నా దగ్గర లేదు. ఖచ్చితంగా వస్తాయి. దీనికి నేను నిరసనగా ఈసారి నా వార్డులో వర్క్ జరిగినంత వరకు నేను వచ్చినా కూడా కిందే కూర్చొని నా నిరసన తెలియజేస్తాను. దీని మీద నాకు కూర్చున్నటువంటి అర్హత కూడా లేదనేసి నేను అనుకుంటున్నాను అనేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ కార్యాలయం నిర్మాణంలో సర్వే నెంబర్ 9616 చివరెడ్డిపల్లి గ్రామం నుండి 30 సెంట్ల స్థలంలో గౌరవ కౌన్సిల్ వారి అనుమతికి లోబడి వెంకటగిరి నియోజకవర్గంలోని సర్వే నెంబర్ 96-16 చివరెడ్డిపల్లి గ్రామం నందు 30 సెంట్ల స్థలంలో సంవత్సరం ఒక్కింటికి ₹1000 చొప్పున 33 సంవత్సరంలో వైఎస్ఆర్ 1/6/2022 శ్రీత చైర్పర్సన్ గారు మంజూరు చేసిన ముందస్తు అనుమతిని రాటిఫై కాంపౌండ్ వాల్, ప్లాస్టింగ్, పెయింటింగ్, ఐరన్ స్టీల్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ మరియు శానిటరీ వర్క్స్ మొదలగు పనులు చేపట్టడానికి అంచనా విలువ ₹4.95 లక్షల పనికి గాను టెండర్ల ద్వారా కానీ లేదా నామినేషన్ పద్ధతి చేపట్టడానికి లోగడ కౌన్సిల్ తీర్మానం నంబర్ 10 మేరకు పని అత్యవసరంగా చేపట్టవలసి ఉన్నందున స్థానికంగా ఉన్నటువంటి రిజిస్టర్డ్ కాంట్రాక్టర్ శ్రీ కడుమూరి సాయి కుమార్ వెంకటగిరి తిరుపతి జిల్లా వారి ద్వారా అంచనా కాంట్రాక్ట్ విలువ అనగా ₹4,38,16 నామినేషన్ పద్ధతిపై చేపట్టడానికి తేదీ 1/6/2022 శ్రీత చైర్పర్సన్ వెంకటగిరి పురపాలక సంఘం వారి ముందస్తు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. కావున సదరు ముందస్తు ఉత్తర్వులను రాటిఫై చేయడానికి కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైనది. అంశం నెంబర్ 3 వెంకటగిరి పురపాలక సంఘంలో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటగిరి మున్సిపాలిటీ వారు సాంకేతిక అనుమతి నెంబర్ 1/2022-23 తేదీ 35/2022 వారు సాంకేతిక అనుమతి ఇచ్చున్నారు. సదరు అనుమతి మేరకు పని అత్యవసరంగా శ్రీత చైర్పర్సన్ వెంకటగిరి పురపాలక సంఘం వారి ముందస్తు ఉత్తర్వులు ఇచ్చున్నారు. కావున సదరు ముందస్తు ఉత్తర్వులను రాటిఫై చేయడానికి కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైనది. ప్రస్తుతం రాబోతున్నది వేసవి కాలం కాబట్టి సదరు ఎస్ఎస్ ట్యాంక్ వద్ద నుండి మంచినీటి సరఫరా చేయడానికి పురపాలక సంఘం నందు ఉన్నటువంటి మోటార్స్ లో మరమ్మతులు తర్వాత వచ్చిన గ్రాంట్స్ లో పెడతామనేసి ఇప్పుడు ఉన్న గ్రాంట్స్ క్యాన్సిల్ అయిన తర్వాత వచ్చే గ్రాంట్స్ లో మీకు పని జరుగుతుందండి. డెవలప్మెంట్ సంబంధించి ఏమైనా అంశం నెంబర్ 7 పురపాలక సంఘం నుంచి పారిశుద్ధ్య విభాగం నందు వివిధ కారణాలు అనగా సమావేశంలో మీరు స్త్రీశక్తి భవన్ గురించి మాట్లాడారు కదా, దానికి ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు, దాంట్లో ఎంత మేరకు ఖర్చు అయింది, అవన్నీ కూడా చెప్పి దాన్ని ఆమోదించండి. అంతేగాని మీ ఇష్టంగా మీరు చదివేసాము అందరూ అనేది మాత్రం చేయబడుతుంది దయచేసి. మాది మనకి స్పెషల్ గ్రాంట్ నుంచి ఎస్టీఎస్ఐఎస్ నుంచి వచ్చింది 45 లక్షలతో వర్క్ పెట్టి ఉన్నాము. వాటిలో 38 లక్షలు వర్క్ జరిగి ఉంది, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్. అక్కడికి ఆ వర్క్ అది ఫినిష్ అయ్యింది. రిమైనింగ్ మనకి శానిటరీ సంబంధించి టాయిలెట్స్కి
విండోస్కి వాటికి కావాల్సింది కాబట్టి 5 lakhs పెట్టి ఉన్నాము. అది అయితే ఆ ఎస్ఎస్సి మెంబర్స్కి వెబ్మా సెక్షన్కి అక్కడ అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ అక్కడ మీటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. చెప్పాను ఆ నింద అందరం పడుతున్నాం. దయచేసి ఒక 10 రోజుల్లో వాటిని ఐడెంటిఫై చేసి మీరు ఇవి ప్రభుత్వ స్థలాలు అని చెప్పేసి బోర్డు పెట్టండి. ఏదో చిన్న చిన్న వాటి మీద యాక్షన్ తీసుకోవడం కాదు. కోట్ల విలువ కాపాడండి, కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులు కాపాడండి, వాటికి బోర్డులు పెట్టండి దయచేసి. అక్కడ చేతులు మారిపోతున్నాయి. మన ఇక్కడ డిస్కషన్ వచ్చేటప్పటికి 10 రూపాయలు వస్తే 20 రూపాయలు అమ్మేస్తున్నారు. కొన్న వాళ్ళు నష్టపోతున్నారు, అన్నవాడు బాగుపడుతున్నాడు. అది వాళ్ళ సొమ్ము కాదు, అమ్మేస్తున్నారు. దయచేసి 10 రోజుల్లో మీరు గుర్తించి అది అవసరం, దానికి ఇవన్నీ ప్రభుత్వ స్థలాలు అనేసి బోర్డు పెట్టండి. నెక్స్ట్ మీటింగ్లో ఇది మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి. వాటి ఖచ్చితంగా బోర్డు సెట్ చేయండి. రెవెన్యూ వాళ్ళు ఖచ్చితంగా అమ్మా ఆల్రెడీ వచ్చిన కంప్లైంట్ పైన రెవెన్యూ వాళ్ళతో ఆల్రెడీ ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది, ఆర్డీఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాటన్నిటిని కూడా ఒకసారి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఐడెంటిఫై చేస్తాం. నాకు ఇచ్చిన వరకు తెలుస్తుంది కానీ నువ్వు వచ్చినా తిరుక్కొని వినా వెంట తెలుస్తుంది. నాకు ఇచ్చింది తెలుస్తుంది, నాకు వచ్చింది నాకు తెలుస్తుంది. అది కాదన్నా, మీరు రావాలి, మీరు ఉండాలి, అది కాదు నా అది అట్లా అట్లని కాదమ్మా, వాళ్ళకున్న అవసరాలను బట్టి ఆ సమయాన్ని పెట్టి కేటాయిస్తారమ్మా. ఇంకొంచెం సరే ఓకేనా 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 ఓకే. మా వార్డు కూడా చాలా ఎక్కువగా ఇదవుతుంది. మా 12వ వార్డు మరి 10వ వార్డు కూడా మా సచివాలయం పరిధిలో వెల్ఫేర్ దగ్గర పెట్టుకొని పక్కాగా ఉండే మగ్గాల్ని మొత్తము మోటివేషన్ చేసి వాళ్ళకి పోయి చేనేత నేతన్ననేతం అందేటట్టు చేయమని ఒకసారి చెప్పండి మేడం. ఇంకొక విషయం ఏంటంటే రాబోయే వర్షాకాలంలో మా మల్లమ్మ దేవాలయం మీద ఒక ద్వీపం లాగా అయిపోతా ఉంది. ఆ పైన చెరువు నుంచి వచ్చే నీళ్ళన్నీ వచ్చేసి ఇళ్ల మీద పడిపోయి లాస్ట్ టైం కూడా నడుము లోతుల్లో ఈదుకుంటూ వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఫోటోలు కూడా పెట్టాము, చూశారు. దాన్ని సర్వే చేసి ఒకసారి ఆ నీటిని ఏటి మార్గానికి పోయేటట్టు చేయమని కూడా చెప్పుకున్నాం కౌన్సిలర్ గారి మన కమిషనర్ గారికి. దాన్ని ఒకరోజు చొరవ తీసుకొని వర్షం కాలం రాకముందే దాన్ని చేస్తే బాగుంటుందని నా విన్నపం సార్.